అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో 100 మందికి పైగా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలను అందజేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 3,500 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. పేదవాడి సొంతింటి కల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పినపాక నియోజకవర్గానికి మొత్తం 4,500 ఇల్లు ఇవ్వడం జరిగింది. 4,500 ఇంటూ 5 లక్షలు మరి 225 కోట్లు గృహ నిర్మాణానికి పేదలకు పక్కా ఇల్లు కట్టివ్వడానికి మరి గవర్నమెంట్ కేటాయించడం ఇది దేశ చరిత్రలోనే పినపాక నియోజకవర్గానికి ఇన్ని ఇల్లు ఇవ్వడం 225 కోట్లు కేటాయించడం అనేది అదృష్టం, పేదవాళ్ళ అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం అనేది 5 లక్షల రూపాయలు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇంత పెద్ద ఎత్తున కొనసాగట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలతో పేదవాళ్లకు ఇల్లు కట్టేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రవేశపెట్టిన పథకంలో మరి ఇవాళ వందలాది వేలాది లక్షలాది కుటుంబాలకు మేలు జరుగుతూ ఉంది. అందుకనే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో తీసుకొచ్చారు. చిక్కల లక్ష్మి, బెల్లంకొండ మేఘన, ముత్యాలమంది గ్రామ పంచాయతీ కమిటీ మెంబర్స్, పంచాయతీ సెక్రటరీ గారు రండి.